ఈరోజు మనం జీవావరణ వ్యవస్థలోని జీవ భూ రసాయన వలయాలు, ఆహారపు గొలుసులు, శక్తి ప్రసరణ అంటే శక్తి రవాణా మరియు జీవావరణ పిరమిడ్ల గురించి తెలుసుకుందాం. జీవావరణ వ్యవస్థలో మనకి చాలా రకాల జీవులు, నిర్జీవ కారకాలు ఉంటాయి. వీటి మధ్య పరస్పరం చర్యలు జరుపుతూ పదార్థాల మార్పిడి చేసుకుంటూ సమిష్టిగా ఒక వ్యవస్థగా ఉంటాయి. దీన్నే ఆవరణ వ్యవస్థ అని అంటాం. జీవావరణ వ్యవస్థలోని జీవ భూ రసాయన వలయాలు, శక్తి ప్రసరణ అంటే శక్తి రవాణా, ఆహారపు గొలుసులు, జీవావరణ పిరమిడ్లు. మనం జీవావరణ వ్యవస్థలో సూర్యుడి నుంచి కాంతి రూపంలో మనకి సౌరశక్తి వస్తుంది. అది ప్రాథమిక ఉత్పత్తిదారులైనటువంటి మొక్కలు, ఆకుపచ్చని హరిత మొక్కలు తీసుకుంటాయి. దాని ద్వారా శక్తి అనేటువంటిది ఒకే దిశలో అంటే ఏకదిశలో ప్రయాణం చేస్తూ తర్వాత పోషణ స్థాయిలో ఉండేటువంటి శాకాహారులు, వినియోగదారులు మరియు విచ్ఛేదకదారులకు ఈ శక్తి అనేటువంటిది రవాణా జరుగుతుంది. ఈ శక్తి రవాణా జరుగుతున్నప్పుడు రసాయన పదార్థాలు శక్తిని తమ యొక్క సేంద్రియ పదార్థాల్లో నిల్వ చేసుకుంటాయి. శాకాహారులు తమ యొక్క కణ పదార్థాల్లో నిల్వ చేసుకుంటాయి. వాటిని ఒక పోషణ స్థాయి నుంచి మరొక పోషణ స్థాయికి, అక్కడి నుండి అంచె పోషణ స్థాయికి శక్తి ఒకే మార్గంలో వెళ్తూ ఉంటుంది. దీంతో పాటుగా జీవ భూ రసాయన వలయాలు కూడా జరుగుతుంటాయి. తర్వాత ఆహారపు గొలుసులు అనేటువంటివి అనేక పోషణ స్థాయిల్లో ఆహారపు గొలుసులు అనేటువంటివి ఒక జీవికి మరొక జీవికి మధ్య లేదా కొన్ని జాతులకు మరికొన్ని జాతులకు మధ్య సంబంధాన్ని తెలియజేస్తూ ఉంటుంది. ఈ ఆహారపు గొలుసులు అనేటువంటివి ఒక క్రమమైనటువంటి పద్ధతిలో వరుసలో అమరి ఉంటాయి. దీని ద్వారా ఒక నిమ్న పోషణ స్థాయి నుండి ఉచ్చ పోషణ స్థాయి వరకు ఆహారము మరియు వాటి ద్వారా శక్తి అనేటువంటిది వెళుతూ ఉంటుంది. తర్వాత జీవావరణ పిరమిడ్లు. జీవావరణ పిరమిడ్లు అనేటువంటివి ఒక క్రమ పద్ధతిలో ఈ ఆహారపు గొలుసుల్లో ఉండేటువంటి జీవులను మనం ఒక పిరమిడ్ ఆకారంలో ఏర్పాటు చేసినట్లయితే సంఖ్యాపరంగా పోషణ స్థాయి నిర్మాణము మనం చూసినట్లయితే జీవావరణ పిరమిడ్లు అనేటువంటివి ఏర్పడతాయి. జీవావరణ వ్యవస్థ అంటే జీవరాశులు, వాటి చుట్టూ ఉండే పరిసరాలు పరస్పరం చర్యలను జరుపుతూ పదార్థాల మార్పిడి చేసుకుంటూ ఏర్పరిచే సంక్లిష్ట వ్యవస్థను జీవావరణ వ్యవస్థ అంటారు. ఈ ఆవరణ వ్యవస్థను మొట్టమొదట ఏజీ టాన్స్లే 1935లో ఈ పదాన్ని ప్రవేశపెట్టారు. జీవావరణ వ్యవస్థలో నిర్జీవ కారకాలు, జీవకారకాలు. నిర్జీవ కారకాలు కాంతి, ఉష్ణోగ్రత, నీరు, గాలి, నేల అంటే భూమి, మట్టి. జీవకారకాలు ఉత్పత్తిదారులు, వినియోగదారులు, విచ్ఛిన్నకారులు లేదా విచ్ఛేదకదారులు మరియు డెట్రైటివోర్స్ అంటే డెట్రైటిస్ అనేటువంటి చిన్న చిన్న సేంద్రియ పదార్థాలను తునకలుగా చేసినటువంటి డెట్రైటిస్ అనేటువంటి పదార్థాన్ని తీసుకునేటువంటి జీవులను డెట్రైటివోర్స్ అంటారు. జీవావరణ వ్యవస్థలో పనిచేసే విధానాలు రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి జీవ భూ రసాయన వలయాలు, రెండవది శక్తి ప్రసరణ లేదా రవాణా. జీవ భూ రసాయన వలయాలు జీవుల్లో ఉండేటువంటి పదార్థాలు జీవావరణంలోనికి నిర్జీవ కారకాల ద్వారా వస్తాయి. విచ్ఛిన్నకారులు డికంపోజర్స్, వీటిని బ్యాక్టీరియాలు, శిలీంధ్రాలు అంటారు. డెట్రైటివోర్స్ అనేటువంటి జీవులు, ఇవి కొన్ని కుళ్ళుతున్నటువంటి తర్వాత కళేబరాలను
వాటిని విచ్ఛేదన చేసి వాటి నుంచి సేంద్రియ పదార్థాలను జీవావరణంలోకి పంపిస్తాయి. బ్యాక్టీరియాలు, శిలీంధ్రాలు ఈ విధంగా జీవావరణ వ్యవస్థలో జీవులకు అవసరమైన అసేంద్రియ ఖనిజాలు తిరిగి వాతావరణంలోకి చేరతాయి. తిరిగి మళ్ళా సేంద్రియ పదార్థాలుగా మొక్కల్లో పిండి పదార్థాల రూపంలో ఏర్పాటు చేయబడతాయి. ఈ విధంగా జీవ భూ రసాయన వలయం అంటే జీవ రసాయనిక వలయంలో జీవావరణ వ్యవస్థలోని జీవులు, నిర్జీవులు రెండు కలిసి తమ యొక్క ప్రముఖ పాత్రను పోషిస్తూ ఉంటాయి. జీవావరణ వ్యవస్థలో శక్తి ప్రసరణ జీవ భూ రసాయన చక్రం. సూర్యుడి నుంచి శక్తి అంటే కాంతి రూపంలో సూర్యుడి నుంచి వస్తుంటుంది. దానిలో ఉన్నటువంటి సౌరశక్తి జీవ సంఘటనం, వాటి నుండి నిర్జీవ సంఘటనం అంటే నిర్జీవ కారకాలు. ఈ రెండింటి మధ్య ఒక చక్రం తిరుగుతూ ఉంటుంది. అంటే జీవుల నుండి నిర్జీవ పదార్థాల్లోనికి పోషక పదార్థాలు రావటం, అదే విధంగా పోషక పదార్థాలు జీవుల్లోకి మళ్ళా తిరిగి వెళ్ళటం. ఈ విధంగా జీవ భూ రసాయన చక్రం తిరుగుతూ ఉంటుంది. అవి చేసేటువంటి చర్యలలో ఈ శక్తి కొంత ఖర్చై తద్వారా ఉష్ణం వెలువడి శక్తి అదే బాటలో అదే మార్గంలో ప్రయాణిస్తుంటుంది. అంటే శక్తి అనేటువంటిది ఎప్పుడూ కూడా సూర్యుడి నుంచి ముందు వైపుకి ఒకే దశలో ప్రయాణం చేస్తుంటుంది, కానీ మళ్ళా తిరిగి సూర్యునికి వెళ్ళదు. జీవావరణ వ్యవస్థలో శక్తి ప్రసరణ లేదా రవాణా, శక్తి, ఎనర్జెటిక్స్, శక్తి ప్రమాణము, వీటిని గురించి చూద్దాం. శక్తి పనిచేసేటువంటి సామర్థ్యాన్ని శక్తి అని అంటాం. ఎనర్జెటిక్స్ అంటే శక్తి సిద్ధాంతాలు, వాటిలో వచ్చేటువంటి మార్పులను చదివేటువంటి శాస్త్రాన్ని ఎనర్జెటిక్స్ అంటాం. శక్తికి ప్రమాణం జౌల్స్, క్యాలరీలు ఉంటాయి. ఇప్పుడు శక్తి ప్రసరణ జీవావరణ వ్యవస్థలో ఏ విధంగా ఉంటుందో ఈ నమూనా చిత్రంలో చూద్దాం. సూర్యుడి నుంచి కాంతి రూపంలో సౌరశక్తి ఉత్పత్తిదారులు తీసుకున్నాయి. ఉత్పత్తిదారుల నుంచి ప్రాథమిక వినియోగదారులు అంటే శాకాహారులు, శాకాహారుల నుండి ద్వితీయ వినియోగదారులు అంటే ప్రాథమిక మాంసాహారులు, అక్కడ నుండి తృతీయ వినియోగదారులు అంటే ద్వితీయ మాంసాహారులు అక్కడికి ఈ యొక్క శక్తి సౌరశక్తి లేదా శక్తి అనేటువంటిది ఒక రుజు మార్గంలో ఒకే మార్గంలో ప్రయాణిస్తూ వెళ్తుంటుంది. అయితే ఒక పోషణ స్థాయి నుండి శక్తి ఇంకొక పోషణ స్థాయికి వెళ్ళే కొద్దీ శక్తి ప్రమాణము తగ్గుతూ ఉంటుంది. ఈ విధంగా జీవావరణ కార్యకలాపాలకు కావలసినటువంటి శక్తి సూర్యుడి నుంచి కాంతి సౌరశక్తి రూపంలో మొక్కలు గ్రహించి ఈ మొక్కలు గ్రహించినటువంటి ఈ శక్తిని రసాయనిక శక్తిగా మార్పు చేసుకొని ఈ రసాయనిక శక్తి సేంద్రియ పదార్థాల్లో నిల్వ చేయబడుతుంది. జీవావరణ వ్యవస్థలో శక్తి ఉత్పాదన రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి ప్రాథమిక ఉత్పాదకత, రెండు ద్వితీయ ఉత్పాదకత. ప్రాథమిక ఉత్పాదకత అంటే ఏంటో చూద్దాం. మొక్కల ద్వారా గ్రహించినటువంటి కాంతి శక్తి కిరణజన్య రసాయనిక పోషణ ప్రక్రియల వల్ల రసాయనిక శక్తిగా మార్చిన మొత్తాన్ని ప్రాథమిక ఉత్పాదకత అంటారు. ఈ మొత్తము రసాయనిక శక్తిని మనము నికర ప్రాథమిక ఉత్పాదకత లేదా ప్రాథమిక ఉత్పాదకత మనం అని అంటాం. ప్రాథమిక ఉత్పాదన మొత్తాన్ని స్థూల ప్రాథమిక ఉత్పాదకత గ్రాస్ ప్రైమరీ ప్రొడక్షన్. మొక్కలపై పడేటువంటి కాంతి శక్తి 50% శోషణం చెంది 1% మాత్రమే రసాయనిక శక్తిగా మారుతుంది. దీనిలో 20 నుంచి 25% మొక్కలు తమ శ్వాసక్రియకు ఉపయోగించుకుంటాయి.
మిగిలిన రసాయనిక శక్తిని నికర ప్రాథమిక ఉత్పాదకత అంటారు. అంటే దీన్నే ఎన్పిపి, నెట్ ప్రైమరీ ప్రొడక్టివిటీ. ఎన్పిపి నికర ప్రాథమిక ఉత్పాదకత స్థూల ప్రాథమిక ఉత్పాదకత నుంచి శక్తి లేదా శ్వాసక్రియ రూపంలో, వివిధ జీవన చర్యల రూపంలో వచ్చినటువంటి దాన్ని మనం తీసివేస్తే నికరంగా వచ్చినటువంటి శక్తిని నికర ప్రాథమిక ఉత్పాదకత అని మనం అంటాం. నికర ప్రాథమిక ఉత్పాదనను జీవులు శ్వాసక్రియ, పెరుగుదల, ప్రత్యుత్పత్తులకు ఉపయోగించుకుంటాయి. ఇప్పుడు ద్వితీయ ఉత్పాదకతను చూద్దాం. నికర ప్రాథమిక ఉత్పాదనలో అంటే నెట్ ప్రైమరీ ప్రొడక్టివిటీలో ఎక్కువ భాగం ఉచ్చ పోషణ స్థాయికి వెళ్ళే కొద్దీ ఉపయోగించుకోదు. అక్కడికి వెళ్ళే కొద్దీ ఈ శక్తి లేదా ఈ నికర ప్రాథమిక ఉత్పాదకత చాలా తగ్గిపోతుంది. ఇప్పుడు ఈ ఉత్పాదకతలోనే మనం గ్రహీత సామర్థ్యం అంటే ఎక్స్ప్లాయిటేషన్ ఎఫిషియన్సీ అంటాం అన్నమాట. అంటే ఏంటో మనం చూద్దాం. వేరొక పోషణ స్థాయి నుండి గ్రహించబడిన ఉత్పాదన శాతాన్ని గ్రహీత సామర్థ్యం అంటాం. అంటే ఏంటి గ్రహీత సామర్థ్యం అంటే మొక్కలు నికర ప్రాథమిక ఉత్పాదకత కింద శక్తిని నిల్వ ఉంచుకున్నాయి. అది ఒక పోషణ స్థాయి. ఇక్కడి నుండి శాకాహారులు వాటి మీద ఆహారంగా తీసుకున్నప్పుడు ఉత్పత్తిదారులు అక్కడ ఉన్నటువంటి శక్తి శాకాహారంలోకి వెళ్తుంది. ఇది పూర్తిగా శోషణ చేసుకున్నటువంటిది అంటాం. దీన్ని గ్రహీత సామర్థ్యం అని మనం పిలుస్తాం. అదేవిధంగా స్వాంగీకరణ సామర్థ్యం, దీన్ని అబ్జార్బ్డ్ ఎఫిషియన్సీ అంటాం. గ్రహీత సామర్థ్యంలో ఎంత జీర్ణమై శోషణ చెందుతుందో దాన్ని స్వాంగీకరణ సామర్థ్యం అంటాం. ఈ స్వాంగీకరణ సామర్థ్యం అనేటువంటిది శాకాహారులు అయితే 10%, మాంసాహారులో 20% ఉంటుంది. ఉదాహరణకు మనం చూస్తే శాకాహారులు 20% గ్రహిస్తే దానిలో 50% శక్తి జీర్ణం చేసుకుంటే స్వాంగీకరణ సామర్థ్యాన్ని మనము 10%గా లెక్క కట్టవచ్చు. అంటే ఈ విధంగా గ్రహీత సామర్థ్యం నుండి స్వాంగీకరణ సామర్థ్యానికి వెళ్ళేటప్పటికే చాలా వరకు శక్తి నష్టం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. మాంసాహారుల కంటే శాకాహారంలో తక్కువ స్వాంగీకరణ సామర్థ్యం ఉంటుంది. ఎందువల్లంటే ఇక్కడ సెల్యులోజ్ వంటి ఇతర పదార్థాలు జీర్ణం కావు త్వరగా. అట్లాంటివి శాకాహారంలో ఎక్కువగా ఉంటాయి, మాంసాహారంలో అట్లాంటివి ఉండవు. శాకాహారులు గ్రహించిన నికర ప్రాథమిక ఉత్పాదన మైనస్ మలం రూపంలో కోల్పోయిన పదార్థం, అంటే నికర ప్రాథమిక ఉత్పాదన నుంచి మలం రూపంలో కోల్పోయిన పదార్థాన్ని తీసివేస్తే అప్పుడు మనకి స్థూల ద్వితీయ ఉత్పాదకత, గ్రాస్ సెకండరీ ప్రొడక్టివిటీ వస్తుంది. కొంత శక్తి శ్వాసక్రియలో మళ్ళా ఉష్ణ రూపంలో కోల్పోయి మిగిలినది శాకాహారుల కణజాలాల్లో నిల్వ ఉంటుంది. ఈ విధంగా నిల్వ ఉన్నటువంటి దానిని నికర ద్వితీయ ఉత్పాదకత ఎన్ఎస్పి, నెట్ సెకండరీ ప్రొడక్టివిటీ అంటారు. అంటే స్థూల ద్వితీయ ఉత్పాదకత నుంచి నికర ద్వితీయ ఉత్పాదకత అనేటువంటిది వచ్చింది. శాకాహారులు సర్వభక్షకులు పెరుగుదల ప్రత్యుత్పత్తికి ఈ నికర ద్వితీయ ఉత్పాదన పనిచేస్తుంది. ఈ శక్తి ప్రసరణ అనేటువంటిది ఒక నమూనా చిత్రం ద్వారా మనం దీన్ని చూద్దాం. మేలు జీవుల ఆహారపు గొలుసు నుంచి శక్తి ప్రసరణ సంఖ్య కిలో జౌల్స్లో మనం చూస్తాం. ఇక్కడ 3 పోషణ స్థాయిలు ఉంటాయి. ఈ పెద్ద డబ్బా బాక్సు ఉత్పత్తిదారు, రెండవ డబ్బా లేదా రెండవ బాక్సు శాకాహారు, మూడవ ఛాంబర్ లేదా డబ్బా మాంసాహారులు. ఈ విధంగా 3 పోషణ స్థాయిల్లో ఆహారపు గొలుసు అనేటువంటిది ఉంటుంది. దీని ద్వారా
ఈ 3 స్థాయిల్లో శక్తి అనేటువంటిది ఒకే దిశలో రవాణా చెందుతూ ఏ విధంగా నష్టపోయి చివరికి శక్తి నికర ద్వితీయ ఉత్పాదనగా మిగిలిందో మనం చూద్దాం. మొత్తం కాంతి సూర్యుడి నుంచి మొక్కలపై పడినప్పుడు మొత్తం శక్తిని నుంచి ఇక్కడ శోషణ చెందినటువంటి శక్తి మొక్కల మీద పడుతుంది. దీన్ని స్థూల ప్రాథమిక ఉత్పాదకత అంటారు. దీనిలో కొంత మాత్రమే ఇక్కడ స్వాంగీకరణ జరుగుతుంది లేదా శోషణ చెంది స్వాంగీకరణ జరుగుతుంది. అదేవిధంగా కొంత ఉష్ణం రూపంలో బయటికి వెళ్తుంది. అదేవిధంగా శ్వాసక్రియ వల్ల కొంత నష్టపోతుంది. ఈ విధంగా స్థూల ప్రాథమిక ఉత్పాదన నుంచి రెండవ పోషణ స్థాయికి వెళ్ళేటప్పుడు నికర ప్రాథమిక ఉత్పాదనగా తయారవుతుంది. ఈ నికర ప్రాథమిక ఉత్పాదన నుంచి మళ్ళా రెండవ పోషణ స్థాయిలోనికి వెళ్ళేటప్పుడు కొంత మొత్తం ఈ నికర ప్రాథమిక ఉత్పాదనలో ఉన్నటువంటి మొత్తం శక్తిని ఇక్కడ రెండవ స్థాయిలో ఉన్నటువంటి జీవులు గ్రహిస్తాయి. దానిలో స్వాంగీకరణ జరిపి చివరకు శ్వాసక్రియ ద్వారా మరియు కొంత శక్తి వివిధ జీవన చర్యల్లో బయటికి వెళ్ళిపోతుంది. మిగిలినటువంటి ప్రొడక్టివిటీ అంటే ఉత్పాదన నికర ద్వితీయ ఉత్పాదనగా ఉండి అది 3వ స్థాయిలోకి వెళ్తుంది. ఇక్కడ మనం చూస్తే మొట్టమొదట 3000 కిలో క్యాలరీల శక్తి సూర్యుడి నుంచి వచ్చినప్పుడు మొక్కలు మాత్రము దానిలో 50% అంటే 50% 1500 కిలో క్యాలరీస్ మాత్రమే తీసుకున్నాయి. అక్కడి నుంచి నికర ప్రాథమిక ఉత్పాదకత 1% మాత్రమే రసాయనిక శక్తిగా ఇక్కడ మారి నికర ప్రాథమిక ఉత్పాదకతగా వచ్చింది. అక్కడి నుంచి దాంట్లో 1.5 కిలో క్యాలరీస్ మాత్రమే ఇక్కడ నికర ద్వితీయ ఉత్పాదకతగా వచ్చింది. తర్వాత చివరికి 0.3 కిలో క్యాలరీస్ మాత్రమే చివర ఉన్నటువంటి వినియోగదారుల్లోకి వచ్చింది. సౌరశక్తి నుండి కోల్పోయిన శక్తి పరిమాణం సుమారు 99% ఎక్కువ భాగం ఉత్పత్తిదారులోనికి వచ్చినప్పుడు ఈ సౌరశక్తి ఎక్కువగా నష్టపోతూ ఉంటుంది. ఒక పోషణ స్థాయి నుండి శక్తి సరఫరా అయ్యే సరాసరి సామర్థ్యం 10% ఉంటుంది. దీన్ని ఉచ్చ పోషణ స్థాయికి వెళ్ళేటప్పుడు ఒక పోషణ స్థాయి నుండి ఉచ్చ పోషణ స్థాయికి వెళ్ళేటప్పుడు ఇది సరాసరి సామర్థ్యం 10% ఉంటుంది. ఈ సరాసరి సామర్థ్యాన్ని 10% నియమం అంటారు, 10% రూల్ అంటారు. దీన్నే లిండన్ మ్యాన్స్ ట్రాఫిక్ సామర్థ్యపు నియమం అని మనం చెప్పుకుంటాం. ఇప్పుడు ఈ విధంగా సూర్యుడి నుంచి శక్తి ఉత్పత్తిదారులకు వచ్చింది. ఉత్పత్తిదారుల నుంచి శాకాహారులు అంటే ప్రాథమిక వినియోగదారులు, అక్కడి నుండి ద్వితీయ వినియోగదారులు మాంసాహారుల నుండి విచ్ఛిన్నకారులు డికంపోజర్స్కి వెళ్ళింది. శ్వాసక్రియ రూపంలో మరియు ఉష్ణ రూపంలో కొంతవరకు నష్టపోతుంది. ఈ విధంగా శక్తి అనేటువంటిది పోషణ స్థాయిల ద్వారా వివిధ పోషణ స్థాయిల ద్వారా ఒకే మార్గంలో ప్రయాణిస్తూ ఆహారపు గొలుసులకు కావలసినటువంటి శక్తిని అందిస్తుంది. జంతువు నుండి జంతువు మాంసాహారికి అంటే ఒక జంతువు నుండి ఇంకొక జంతువు మాంసాహారికి శక్తి సరఫరా సామర్థ్యం సాధారణంగా ఎక్కువగా ఉంటుంది. మనము ఇప్పటివరకు శక్తి నష్టపోయింది అనుకున్నాం, కానీ శక్తి సామర్థ్యం మటుకు ఒక జంతువు నుండి ఇంకో జంతువుకు వెళ్లే కొద్దీ శక్తి యొక్క ప్రమాణం పెరుగుతూ ఉంటుంది. వివిధ ఆహారపు గొలుసులు అనేటువంటివి జీవావరణ వ్యవస్థలో ఉన్నాయి. ఈ ఆహారపు గొలుసులు అంటే ఏంటి, వాటిలో ఏమేమి రకాలు ఉన్నాయో మనం ఇప్పుడు చూద్దాం. ఆహారపు గొలుసులు ఒక క్రమ వరసలో ఉన్న జీవులు దేని ద్వారా అయితే శక్తి ప్రసరణ జరుగుతుందో ఆ క్రమాన్ని ఆహారపు గొలుసులు అంటాం. ఆహారపు గొలుసులకు మనం ఈ చిత్రం ద్వారా ఉదాహరణను చూద్దాం. ఈ విధంగా మొక్కలు, మిడతలు, ఈ విధంగా చిన్న చేప, పెద్ద చేప, గ్రద్దలు, బ్యాక్టీరియా, విచ్ఛేదకదారులు, ఈ విధంగా ఇవన్నీ కూడా మనకి ఆహారపు గొలుసుల్లో
కనబడుతున్నటువంటి వివిధ పోషణ స్థాయిలు. ఆహారపు గొలుసు ఒక పోషణ స్థాయి నుండి ఆహారం కోసం వేరొక స్థాయిపై జీవులు ఆధారపడేటువంటి క్రమాన్ని మనము ఆహారపు గొలుసు అంటాం. ఆహారపు గొలుసులు చూసినట్లయితే 2 రకాల ఆహారపు గొలుసులు ఉన్నాయి. ఒకటి మేసే ఆహారపు గొలుసు, రెండవది డెట్రైటస్ ఆహారపు గొలుసు. ఇప్పుడు మేసే ఆహారపు గొలుసు గురించి చూద్దాం. మేసే ఆహారపు గొలుసు మేసే జంతువులో ముఖ్య పాత్ర వహిస్తాయి. ఇక్కడ ఎక్కువగా గ్రేజింగ్ యానిమల్స్ అంటే మేసే జంతువులు మనకి బాగా ఈ ఆహారపు గొలుసులో కనబడతాయి. భూజీవావరణ వ్యవస్థలో, జల జీవావరణ వ్యవస్థలో మనము ఆహారపు గొలుసులు చూసినట్లయితే రెండిట్లో కూడా ఉత్పత్తిదారులు అనేటువంటివి ప్రధానంగా ఉంటాయి. భూజీవావరణ వ్యవస్థలో ఆకుపచ్చని మొక్కలు, జల జీవావరణ వ్యవస్థలో వృక్ష ప్లవకాలు. వీటి మీద ఆకుపచ్చని మొక్కల మీద భూజీవావరణ వ్యవస్థలో పశువులు, మేకలు, కుందేళ్లు, జింకలు, కీటకాలు, నత్తలు ఇవి మేసేటువంటి జంతువులు ఆకుపచ్చని మొక్కలను తింటూ ఉంటాయి ఆహారంగా. అదేవిధంగా వృక్ష ప్లవకాలను అంటే జల జీవావరణ వ్యవస్థలో వృక్ష ప్లవకాలు ఉత్పత్తిదారులు ఉంటాయి. వాటిని జంతు ప్లవకాలు, చేపలు ఆహారంగా తీసుకుంటాయి. భూజీవావరణ వ్యవస్థలో మనం చూసినట్లయితే ప్రాథమికంగా ఉత్పత్తిదారులు గడ్డి అనుకుంటే గ్రాస్, దాని మీద జింకలు తింటాయి. జింకలు, పులి ఇది అంచె పోషణ స్థాయి. ఇంకొక ఉదాహరణ తీసుకుంటే గడ్డి, దాని మీద ఆకు మిడతలు గడ్డిని తింటాయి. ఆకు మిడతలను కప్ప ఆహారంగా తీసుకుంటుంది, కప్పలను పాము ఆహారంగా తీసుకుంటుంది, పాము గద్ద ఆహారం తీసుకుంటుంది. దీన్ని ఇప్పుడు చూద్దాం. ఇది గడ్డి, మొక్కలు, ఆకు మిడతలు, తర్వాత కప్ప, ఇది గద్ద. ఈ విధంగా మనము ఆహారపు గొలుసును మనం చూడవచ్చు. ఈ ఆహారపు గొలుసును పిరమిడ్ రూపంలో కూడా మనం చూడవచ్చు, లేదా శక్తి ఏ విధంగా ముందుకు వెళ్తుందో చూడవచ్చు. గడ్డి ఇది ఉత్పత్తిదారులు, శాకాహారులు, ప్రాథమిక వినియోగదారులు కుందేలు, పాము ఇది ద్వితీయ వినియోగదారులు, ఇది మాంసాహారి, గద్ద ద్వితీయ మాంసాహారి లేదా తృతీయ వినియోగదారు. అదేవిధంగా జల జీవావరణ వ్యవస్థలో చూస్తే వృక్ష ప్లవకాలు, వీటి మీద జంతు ప్లవకాలు, వాటిని చిన్న చేపలు తింటాయి. చిన్న చేపల్ని స్క్విడ్స్ అనేటువంటి లాలిగు, సిపియా లాంటి జీవులు తింటాయి. వాటిని సీల్ చేపలు, సీల్స్ అనేటువంటివి ఆహారంగా తీసుకుంటాయి. ఈ విధంగా శక్తి వృక్ష ప్లవకాల నుండి సీల్స్ వరకు ప్రయాణిస్తుంది. ఆహారపు గొలుసు మనము లైకెన్లు అనేటువంటి వాటిని స్లగ్స్, కప్ప, ఇది గడ్డిలో ఉండేటువంటి పాము. మేసే ఆహారపు గొలుసును పరభక్షకుల ఆహారపు గొలుసు అని కూడా అంటారు. రెండవది డెట్రైటిస్ ఆహారపు గొలుసు. మేసే ఆహారపు గొలుసులోని చనిపోయిన జీవులు లేదా జీవుల నుండి ఏర్పడిన వ్యర్థ పదార్థాలను ఇతర జీవులకు అందిస్తుంది. దీని ద్వారా శక్తి అనేటువంటిది రవాణా అవుతుంది. ఇవి ఇతర జీవులంటే విచ్ఛిన్నకారులు లేదా డెట్రైటివోర్స్. డెట్రైటిస్ ఆహారపు గొలుసు నేను చూసినట్లయితే డెట్రైటిస్ పదార్థము, డెట్రైటివోర్స్, మాంసాహారులు, ఇతర మాంసాహారులు. ఈ విధంగా శక్తి డెట్రైటిస్ పదార్థం నుండి ఇతర మాంసాహారులకు వెళ్తుంది. ఒక ఉదాహరణ చూస్తే రాలి కొల్లిపోతున్న ఆకులు, వానపాములు, పక్షులు, గద్ద. తర్వాత ఆహారపు వల, ఆహార జాలకం, ఫుడ్ వెబ్ అంటారు. కొన్ని జీవులు రకరకాల ఆహార గొలుసులతో సంబంధం ఏర్పరచుకుంటాయి. ఈ సంబంధం వివిధ పోషణ స్థాయిలను ఆక్రమిస్తాయి. కొన్ని జీవులు అన్ని పోషణ స్థాయిలోని జీవులను తింటాయి. వివిధ పోషణ స్థాయిలు వివిధ ఆహారపు గొలుసులతో సంబంధం ఏర్పరచుకుంటాయి. ఈ విధంగా వలలాగా ఏర్పడుతుంది. దీన్ని ఆహారపు వల లేదా ఫుడ్ వెబ్ అంటాం. ఇది ఒక ఉదాహరణ. ఇక్కడ వివిధ ఆహారపు గొలుసులు మనము చూస్తాం. ఇవి ఒకదానితో ఒకటి సంబంధాన్ని కలిగి ఉంటుంది. ఇక్కడ ఉత్పత్తిదారులు, కీటకాలు, ఈ విధంగా ఈ జీవులు ఆహారంగా తీసుకుంటాయి. వాటిని మళ్ళా గుడ్ల ఆహారం తీసుకుంటాయి. ఈ విధంగా ఇదొక ఆహారపు గొలుసు, ఇదొక ఆహారపు గొలుసు, ఇదొక ఆహారపు గొలుసు. ఇక్కడ నీటిలో ఉండేటువంటి మొక్కలు, వాటిని చేపలు మరియు కొంగ ఆహారంగా తీసుకుంటుంది. తర్వాత
జీవావరణ పిరమిడ్స్ గురించి తెలుసుకుందాం. చార్లెస్ ఎల్టన్ 1920లో పోషణ స్థాయి నిర్మాణం, దాని సంఖ్య, దాని పనిచేసే విధానాన్ని తెలిపేటువంటి దాన్ని జీవావరణ పిరమిడ్ అని చెప్పాడు. జీవావరణ పిరమిడ్స్ 3 రకాలు. సంఖ్యా పిరమిడ్ అంటే ప్రతి పోషణ స్థాయిలోని జీవుల సంఖ్యపై ఆధారపడి ఉండేటువంటి దాన్ని సంఖ్యా పిరమిడ్ అంటారు. ఉత్పత్తిదారులు సంఖ్య, శాకాహారులు, ప్రాథమిక మాంసాహారులు, ద్వితీయ మాంసాహారులు, తృతీయ మాంసాహారులు. రెండవది జీవరాశి పిరమిడ్. పోషణ స్థాయిలోని జీవుల బరువు, పొడి బరువులపై ఆధారపడి ఉంటుంది. ఎందువల్లంటే నీటి అణువుల్లో శక్తి ఉండదు. జీవరాశి పిరమిడ్. వృక్ష ప్లవకాలు ఉత్పత్తిదారులు, జంతు ప్లవకాలు శాకాహారులు, ప్రాథమిక మాంసాహారులు అంటే చిన్న చేపలు, తర్వాత ద్వితీయ మాంసాహారులు పెద్ద చేపలు, వాటిపైన సీలు చేపలు అంతిమ మాంసాహారులు ఉంటాయి. ఈ విధంగా వీటి యొక్క పొడి బరువులు మాత్రమే మనం తీసుకుంటాం. శక్తి పిరమిడ్. ప్రతి పోషణ స్థాయిలో గ్రహించే శక్తి అది ప్రసరించే విధానంపై ఆధారపడి ఉంటుంది. దీన్ని శక్తి పిరమిడ్ అంటారు. శక్తి పిరమిడ్ దీంట్లో చూసినట్లయితే ఉత్పత్తిదారులు ఇక్కడ శక్తి కిలో జౌల్స్లో ఉన్నది. శాకాహారులకు వచ్చేవాడికి తగ్గిపోయింది, మాంసాహారులకు వచ్చేవాడికి ఇంకా తగ్గింది. అంతిమ మాంసాహారులో 88 కిలో జౌల్స్ మాత్రమే మిగిలిపోయింది.